వీళ్ళిద్దరు పంపకాలో పంచాయతీలో ఏదైనా పెట్టుకోండి సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్య పరిపాలన కుంటుపడుతుందా లేదా? సార్ అదే సార్ నేను అసలైన పాయింట్ అదే కదా. అదే మాట్లాడా సార్. సార్ ఏదైతే ఎన్నికలకు ముందు సార్ ఇది ఖచ్చితంగా సార్ ప్రజలకు వెళ్ళాలి దయచేసి సార్. ఎన్నికలకు ముందు సార్ ఆడబిడ్డల జోలికొస్తే తొక్కి పట్టి నారదీస్తా తోలు తీస్తా అని మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే ఎక్కడి నుంచి మొదలైందో సార్ మచ్చుమర్రి బాలిక దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న వాళ్ళ కిరణ్ రాయల్ చేతిలో బలైనటువంటి శ్రీ లక్ష్మి గారి వరకు ఇంతమంది ఆయన బ్రహ్మాండంగా తెలుసా సార్. ఏ ఏంటో తెలుసా సార్, మెల్లో చైన్ వేయించుకోవడం లవ్ యూ చెప్పడం నా లైఫ్ నా వైఫ్ నా కైఫ్ నా నైఫ్ అన్న అవన్నీ అంట సార్. ఏది నా మీద దీమనండి సార్. ఓకే చేస్తారట చేయమనండి సార్, చేయమని సార్. నేను మీ సాక్షి టీవీ ద్వారా చెప్తున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారు కిరణ్ రాయల్ గారికి అంత టెక్నాలజీ ఉంటే నా మీద ఒక వదలమనండి సార్, వదలమనండి సార్. ఏఐని ప్రమోట్ చేస్తున్నది ఎవరు? అది చంద్రబాబే. ఆ టెక్నాలజీ మరి చేస్తుంటే వాళ్ళు చేస్తుంటారు సార్. టెక్నాలజీకి ఆద్యుడు. సెల్ ఫోన్ కనిపెట్టిన ఆయన, మైక్రోసాఫ్ట్ని కనిపెట్టిన ఆయనే, విండోస్ కనిపెట్టిన ఆయనే, మౌస్ని కనిపెట్టిన ఆయనే, ఇంకా ఆఖరికి ఏఐని కూడా ఆయనే కదా కనిపెట్టింది. ఆయన ఏమైనా చేశాడేమో కనుక్కోమన్నాడు సార్. ఇంకొక విషయం సార్, రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే అన్నారు సార్. అవును. మరి ఈరోజు రాష్ట్రంలో ఆడబిడ్డల పరిస్థితి ఏందండి? 150కి పైగా సార్. ఆఖరికి చిన్నపిల్లల దగ్గర నుంచి మన గుంటూరులో 65 సంవత్సరాల ముదుసలి వరకు రేప్ చేస్తూ ఉంటే, ఆడపిల్లల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎక్కడికి పోయాడు సార్ పవన్ కళ్యాణ్? అదేవిధంగా సార్ మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. ఇట్లా ఊగుతూ సార్, ఇట్లా ఊగుతూ మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్, మద్యపాన ప్రియుల గుండెలు దోచావు జగన్. అధిక ధరలు పెట్టారంట సార్. మరి నిన్న ఏదైతే అన్నిటి మీద 14 to 20% పెంచారు సార్. అదేవిధంగా ప్రతి దాని మీద 10 నుంచి 20, 30 అలా పెంచుకుంటూ పోయారు సార్. మరి మద్యపాన ప్రియులకు అందరికీ కూడా ఈరోజు ధరలు ఘాతమైపోయాయి కదా సార్. మరి పవన్ కళ్యాణ్ రావాలి కదా, ఎక్కడికి పోయాడు? రాష్ట్రంలో పరిశ్రమలే లేవు జగన్ అన్నాడు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు తీసుకొస్తే కనిపి. కానీ ఈరోజు సార్, ఈరోజు ఇది ఉన్నారు సార్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సార్ నిన్న జరిగింది ఇది కూడా చూడాలి సార్. పరిశ్రమలు మూతపడుతున్నాయి, -2.94% అంట సార్ రాష్ట్రంలో చంద్రబాబు వచ్చిన తర్వాత. పారిశ్రామిక వృద్ధి రేటు సార్ -2.94%. మరి ఎక్కడ సార్? మీ వల్లే కదా, మీ పరిపాలన వల్లే వెళ్ళిపోయిందని చెప్తారు. మా పరిపాలన వల్ల వెళ్ళిపోయి ఉంటే 1,00,000 కోట్లు ఉన్నాయి. మా పరిపాలన వల్ల వెళ్ళిపోయి ఉంటే మొన్న వీళ్ళు ఓపెన్ చేసుకుని మొత్తం షీట్ వేసుకున్నారు కదా సార్. షీట్ వేసుకున్న మొత్తంలో వాళ్ళు వేసుకున్నటువంటి 20లో 19 మేము తెచ్చినాయి. 20లో రమ్మనండి. తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దమ్ముంటే బహిరంగంగా చర్చిద్దాం రమ్మనండి. ఇంకొక విషయం సార్, ఇంకో మాట ఏమంటే యువతకు ఉద్యోగాలు లేవు జగన్ అన్నాడు సార్. ఈరోజు 9 నెలలు అయింది సార్. డిఎస్సి డిసెంబర్ లోపల కంప్లీట్ చేస్తా అన్నారు సార్. ఒక్క ఉద్యోగం లేదు సార్. నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన్ని పోలా, మేము ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలా ఉన్న ఉద్యోగాలు బీకేశారు సార్. మరి వాలంటరీ ఉద్యోగాలు బీకేశారు, ఏదైతే బేవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగాలు బీకేశారు. కాంట్రాక్ట్ లో దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది బీకేశారు. మొత్తం ఎన్ని పోయింటే ఒక 4 లక్షలు పోయాయి, ఈజీగా పోయాయి సార్. 4 లక్షల ఉద్యోగాలు సింపుల్ గా బీకేశారు సార్. ఇంకొక మాట కూడా ఫైనల్ గా చెప్పారు. సో ఏదైతే యువత కోసం నేను ఉద్యోగాలు తీసుకొస్తుంది అన్నాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో తెచ్చారు సార్. మొన్న కూడా చెప్పున్నాను సార్. జీవో తీసుకొచ్చి ఏదైతే రేషనలైజేషన్ లో భాగంగా ఏదైతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మొత్తాన్ని కూడా కుదించి మదర్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు. ఇది పెద్ద కుట్ర సార్. ఇది నిరుద్యోగులు కూడా మాట్లాడుతూ ఉన్నారు సార్ దీని మీద. ఎంత కుట్ర అంటే సార్, మదర్ డిపార్ట్మెంట్స్లో ఖాళీలు లేవు అని ఇక్కడ ఉన్న వాళ్ళని మొత్తాన్ని పంపించి సచివాలయాలను ఒక పక్క నిర్వీర్యం చేస్తూనే పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని వేసేసి వేకెన్సీస్ లేవు అని చెప్పి నిరుద్యోగులని తడిగుడ్డతో గొంతు కోయడం కోసం కుట్ర ఆడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు సార్? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు సార్? రమ్మనండి సార్ పవన్ కళ్యాణ్ గారిని, మాట్లాడమనండి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకొని ఇలా చూపించి వార్నింగ్లు ఇచ్చి నేను వీళ్ళ పక్షాన పోరాడతాను, హామీ నాది అన్నాడుగా, మరి వచ్చి మాట్లాడమనండి ఈరోజు. రైట్.